హాయ్ నమస్తే వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. టెలికాం శాఖ 2018లో మొబైల్ సిమ్ల కోసం ఆధారిత ఫేస్ అథెంటికేషన్ అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆధార్ ఈకేవైసీ విధానంపై సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉండడంతో ఆ తీర్పు తర్వాత మొత్తం ఈకేవైసీ ప్రక్రియను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. అప్పటి వరకు యుఐడిఐ సూచించిన ఫేస్ అథెంటికేషన్ టెలికాం సేవల కోసం అమలు చేయవద్దని డిఓటి తెలిపింది. పెన్షన్ ఆఫ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త నిర్ణయాలతో పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ తమ తరపున అదనపు పెన్షన్ ఏజెంట్లను నియమించేందుకు అనుమతిచ్చింది. ఇందులో క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, సహకార సంఘాలు వంటి సంస్థలు కూడా చేరాయి. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలు, రైతులు మరియు చిన్న వర్గాల వరకు ఎన్పిఎస్ సేవలు మరింత సులభంగా చేరే అవకాశం ఉంది. అయితే ఈ ఏజెంట్ల కార్యకలాపాలపై పూర్తి బాధ్యత మాత్రం సంబంధిత పిఓపిఎస్దే. పశ్చిమాసియా ఘర్షణల కారణంగా నిర్మాణ సామాగ్రి సరఫరా, రవాణా వ్యవస్థలు దెబ్బతినడంతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. దీంతో రాష్ట్ర రెరాలు అర్హత ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులకు 4 నెలల గడువు పొడిగింపు ఇవ్వాలని కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ పొడిగింపుతో బిల్డర్లకు తాత్కాలిక ఉపశమనం లభించుచుండగా ఇది ఫోర్స్ మెజూర్ పరిస్థితిగా పరిగణించబడుతుంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ హైదరాబాద్ భూమి తాకట్టు వ్యవహారంలో జెల్ పై 2 నెలలు, సంస్థ ప్రమోటర్లు సుభాష్ చంద్ర, పునీత్ గోయంకాపై ఒక్కో ఏడాది పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నిషేధం విధించింది. అలాగే ఈ కేసులో మొత్తం 1.48 కోట్ల జరిమానా కూడా విధించింది. ఈ చర్య పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనల అమల్లో భాగంగా తీసుకొచ్చింది. 2026 జూన్తో ముగిసిన ఏడాదిలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిఫ్టీ 50లోని 50 కంపెనీల్లో 36 కంపెనీల్లో తమ వాటాలను తగ్గించారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 41 కంపెనీల్లో వాటాలను పెంచి నిఫ్టీ 50లో తమ మొత్తం వాటాను రికార్డ్ 25.9%కు చేర్చారు. ఇది భారతీయ స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల కంటే దేశీయ పెట్టుబడుల ప్రభావం మరింత బలపడుతున్న సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ రానున్న నెలలో భీమ్ యూపీఐ ద్వారా పిఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ సేవను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఈ సదుపాయంతో సభ్యులు అర్హత గల పిఎఫ్ క్లెయిమ్ మొత్తాన్ని నేరుగా తమ యూపీఐ లింక్ చేసిన బ్యాంకు ఖాతాలో వేగంగా పొందగలుగుతారు. ఈ చర్య ఈపీఎఫ్ఓ 3.0 డిజిటల్ సంస్కరణలో భాగంగా క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభం, వేగవంతం, పారదర్శకంగా మార్చే లక్షణాలతో తీసుకురాబోతున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసే నాటికి కేంద్ర ప్రభుత్వం కొసలోటు 3.07 లక్షల కోట్లకు చేరి వార్షిక లక్ష్యంతో 18.2% నమోదైంది. ప్రభుత్వ మూలధన వ్యయం పెరగడం వల్ల లోటు స్వల్పంగా పెరిగినప్పటికీ ఇది బడ్జెట్ అంచనాల పరిధిలోనే ఉందని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇయర్ 2027లో కొసలోటును జీడీపీలో 4.3%కు పరిమితం చేయాలనే లక్ష్యాన్ని కొనసాగిస్తోంది. భారతదేశంలో ఎంఎస్ఎంఈలకు అందుబాటులో లేని భారీ రుణ అవకాశాలను ఏఐ డేటా ఆధారిత లెండింగ్ ద్వారా విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంక్ లావాదేవీలు, జీఎస్టీ వివరాలు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రత్యామ్నాయ డేటాను విశ్లేషించి ఏఐ రుణ అర్హతను వేగంగా, ఖచ్చితంగా అంచనా వేయగలదు. దీంతో చిన్న వ్యాపారులకు తక్కువ సమయంలో రుణాలు అందడంతో పాటు డిఫాల్ట్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే ఏఐ వినియోగంలో పారదర్శకత, డేటా గోప్యత, బాధ్యతాయుత వినియోగం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఎంఎస్ఎంఈ బిల్లు 2026లో చిన్న పరిశ్రమలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా కీలక నిబంధనలు ప్రతిపాదించారు. చెల్లింపులో జాప్యం చేసే సంస్థలకు తప్పిద తీవ్రతను బట్టి దశల వారీ జరిమానాలు, వేగవంతమైన వివాద పరిష్కారం, డిజిటల్ ఇన్వాయిసింగ్, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు టిఆర్ఈడిఎస్ ప్లాట్ఫామ్ వినియోగాన్ని తప్పనిసరి చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మార్పులు ఎంఎస్ఎంఈలకు నగదు ప్రవాహాన్ని మెరుగుపరిచి వ్యాపార నిర్వహణను సులభతరం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయాల పరిసరాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ పథకం ద్వారా రహదారులు, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం, యాత్రికుల సౌకర్యాలు వంటి మౌలిక వసతులు మెరుగుపరిచి ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో పర్యాటకం, ఉపాధి అవకాశాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊత లభించనుంది. ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ
ఆయుష్ మంత్రిత్వ శాఖ కలిసి సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి ఆయుష్ వ్యవస్థల్లో ఆధారిత పరిశోధన, డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలు, ఆవిష్కరణలకు ఊత లభించనుంది. దీంతో సాంప్రదాయ వైద్య సేవలు మరింత ఆధునికంగా, సమర్థవంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 2026-27 అసెస్మెంట్ ఇయర్ కు జూలై 31 గడువు ముగిసే నాటికి 5.5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలయ్యాయి. జూలై 30 ఒక్క రోజే 42 లక్షలకు పైగా ఐటీఆర్లు సమర్పించబడగా చివరి రోజులో దాఖలు వేగంగా పెరిగిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఫామ్ 16, ఏఐఎస్, ఫామ్ 26AS వంటి వివరాలను సరిపోల్చి ఖచ్చితమైన సమాచారంతో రిటర్న్స్ దాఖలు చేయాలని శాఖ సూచించింది. క్రిప్టో ఎక్స్చేంజ్ వెజిరెక్స్ ఆదాయపు పన్ను రిటర్న్స్ ల గడువుకు ముందు టెక్స్ట్ లిస్ట్ పేరుతో ఉచిత క్రిప్టో ట్యాక్స్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్లను ప్రారంభించింది. ఈ సాధనం ద్వారా ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ లో జరిగిన లావాదేవీలైనా అప్లోడ్ చేసి క్రిప్టో లాభాలు, నష్టాలు, పన్ను బాధ్యతల నివేదికను కొన్ని నిమిషాల్లో రూపొందించుకోవచ్చు. దీంతో వీడిఏ ఆదాయాన్ని ఐటీఆర్ లో సులభంగా, ఖచ్చితంగా ప్రకటించేందుకు పెట్టుబడిదారులకు సహాయపడుతుంది. ఐటీఆర్ ఫైలింగ్ 2026 తర్వాత ఆదాయపు పన్ను శాఖ నుంచి పన్ను చెల్లింపుదారులకు వివిధ రకాల ఆదాయపు పన్ను నోటీసులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రిటర్న్స్ లోని వివరాల్లో వ్యత్యాసాలు, అదనపు సమాచారం అవసరం లేదా ధృవీకరణ కోసం ఈ నోటీసులు జారీ కావచ్చు. అందువల్ల ఐటీఆర్ దాఖలు చేసిన వారు తమ రిటర్న్స్ కాపీ, ఫామ్ 26AS, ఏఎస్, ఇతర సంబంధిత పత్రాలను భద్రంగా ఉంచుకొని ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిదే. జూలై 2026లో దేశస్తులో జీఎస్టీ వసూళ్లు 15.4% పెరిగి 2.11 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ వ్యాపార లావాదేవీలు, దిగుమతులపై పన్ను వసూలు పెరగడంతో ఈ వృద్ధి నమోదైంది. బలమైన ఆర్థిక కార్యకలాపాలు, మెరుగైన పన్ను అనుసరణ కారణంగా జీఎస్టీ ఆదాయం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఐటీఆర్ దాఖలు గడువును ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ ఆదాయపు పన్ను నోటీసులు, ఫిషింగ్ లింకులతో పన్ను చెల్లింపుదారులను మోసం చేస్తున్నారు. వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పద లింకుల్లో నమోదు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా మాత్రమే సమాచారాన్ని ధృవీకరించాలని సూచిస్తున్నారు. ఐటీఆర్ దాఖలు చేసేవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో నకిలీ ఆదాయపు పన్ను నోటీసులు పంపి మాల్వేర్ ద్వారా బ్యాంకింగ్ వివరాలను దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నకిలీ సందేశాల్లో అత్యవసర చర్య తీసుకోవాలని ఒత్తిడి చేసి హానికరమైన ఫైళ్లు లేదా లింకులు పంపుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ వాట్సాప్ ద్వారా అధికారిక నోటీసులు పంపదని, కాబట్టి అనుమానాస్పద సందేశాలను తెరవకుండా అధికారిక ఈ ఫైలింగ్ పోర్టల్లో మాత్రమే వివరాలను ధృవీకరించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంబై సైబర్ పోలీసులు అంతర్రాష్ట్ర సైబర్ మోసాల ముఠాను ఛేదించి 4గురిని అరెస్టు చేశారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా సైబర్ మోసాల ద్వారా దోచుకున్న డబ్బును మ్యూల్ బ్యాంక్ ఖాతాల్లో జమైన 15 నిమిషాల్లోనే నగదుగా ఉపసంహరించేది. దీంతో బాధితులు ఫిర్యాదు చేసేలోపే నిధులు మాయమయ్యేవి. పోలీసులు ఈ చర్యలో నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని మోసం జరిగిన నిధుల మార్గాన్ని గుర్తించే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. భారత విదేశీ మారక నిల్వలు జూలై 24తో ముగిసిన వారానికి $6.118 బిలియన్ పెరిగి $682.23 బిలియన్ చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇది వరుసగా 2వ వారంలో నమోదైన పెరుగుదల. విదేశీ కరెన్సీ ఆస్తులు, బంగారం నిల్వలు పెరగడం వల్ల ఈ వృద్ధి నమోదై దేశ బాహ్య ఆర్థిక స్థిరత్వానికి మరింత బలం చేకూరుతుందని ఆర్బీఐ తెలిపింది.